సో ఓకే, లాస్ట్ క్లాస్ వచ్చేసి మనకి అవును రా, క్లాస్ అయిపోయినాక ఫోన్ చేస్తాను మళ్ళీ. సో మనము లాస్ట్ క్లాస్ వచ్చేసి విడ్త్ హైట్, ఓకే, విడ్త్ నార్మల్ ఫిక్స్డ్ హైట్ గురించి నేర్చుకున్నాం. సో ఈ అలైన్మెంట్స్ అనేది కొద్దిగా ఫిక్స్డ్ హైట్ ఫిక్స్డ్ పెడుతున్నప్పుడు అలైన్మెంట్స్ అనేవి వస్తాయి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చెప్తుంది కదా. బేస్ లైన్ అంటే డిఫాల్ట్గా వచ్చేది బేస్ లైన్ స్టార్టింగ్, తర్వాత రైట్ టు లెఫ్ట్ అనేది మనకి వెర్టికల్ అలైన్మెంట్స్ అనేది జరుగుతుంది, టాప్ బాటమ్ రైట్ సెంటర్ అని అలైన్మెంట్స్ జరుగుతాయి అన్నమాట. సో మనం వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ నెక్స్ట్ టాపిక్ లైక్, సో విడ్త్లోనే మ్యాక్స్ విడ్త్ మిన్ విడ్త్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అసలు మ్యాక్స్ విడ్త్ అంటే ఏంటి, మిన్ విడ్త్ అంటే ఏంటి, వాట్ ఈస్ దట్, సో హౌ ఇట్ విల్ వర్క్ ఆన్ ఏ ఎలిమెంట్, ఓకే, ఆర్ ట్యాగ్, ఓకేనా. ఎలా వర్క్ అవుతుంది ఒక ట్యాగ్ మీద కానీ ఒక ఎలిమెంట్ మీద కానీ మ్యాక్స్ విడ్త్ మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. సో నేను ఏం చేస్తాను అంటే ఇది రిమూవ్ చేస్తున్నా, ప్రాపర్టీస్ రిమూవ్ చేసేసి, సో మ్యాక్స్ విడ్త్ గురించి స్టార్ట్ చెప్తున్నా ఫస్ట్. సో కామన్గా మనకైతే హైట్ విడ్త్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో హైట్ వచ్చేసి మ్యాక్సిమం కంటైనర్, లైక్ కంటైనర్ ఇస్ నథింగ్ బట్ ఎనీ ఎలిమెంట్, డివ్ ఎలిమెంట్ కావచ్చు, అది లైక్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎలిమెంట్, ఎనీ ఎలిమెంట్ యొక్క హైట్ని ఫిక్స్ చేయడానికే మన హైట్ అనే ఒక ప్రాపర్టీ సిఎస్ఎస్ ప్రాపర్టీ వాడతాము. విడ్త్ అనే ప్రాపర్టీ దాని యొక్క విడ్త్ ఫిక్స్ చేయడానికే. మనం ఏ విడ్త్ ఇవ్వకపోతే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని బ్లాక్ స్క్రీన్ అంతా ఆక్యుపై అవుతాయి. ఇన్లైన్ ఎలిమెంట్స్ అని కంటెంట్ యొక్క హైట్ని విడ్త్ని అక్యుపై అవుతాయి అన్నమాట, ఓకేనా. సో ఈ హైట్కి మనకి వెయిట్కి వచ్చేసి నార్మల్ వాల్యూస్ ఏముంటాయి అంటే మనకి హైట్కి నార్మల్ వాల్యూస్ ఏముంటాయి అంటే లైక్ ఆటో అని, ఓకేనా. పిక్సెల్స్ ఇస్తాం, హైట్ విడ్త్ పిక్సెల్స్ ఇవ్వచ్చు, పర్సంటేజ్లలో ఇవ్వచ్చు మనం. లేదు అంటే ఆటో అనేది కామన్గా ఇవ్వచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇనిషియల్ అని ఇవ్వచ్చు, ఇన్హెరిట్ అని ఇవ్వచ్చు. ఇనిషియల్ అనేది ఏం చేస్తుందంటే మనకి డిఫాల్ట్ వాల్యూకి సెట్ చేస్తుంది అనమాట, ఓకేనా. ఇనిషియల్ అనేది డిఫాల్ట్ వాల్యూ అని అప్కమింగ్ క్లాసెస్లో ఎగ్జాంపుల్స్ చూపిస్తాను నేను, అప్పుడు అర్థమవుతుంది మనకి, ఓకేనా. ఇన్హెరిట్ ఏం చేస్తుందంటే మనకి లైక్ పేరెంట్ యొక్క వాల్యూ ఉంటుంది కదా, దాన్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాయిస్ వినిపిస్తలే, ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది వాయిస్, మర్చిపోయి నేను మ్యూట్లో పెట్టినా. ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే, నేను ఇంతసేపు మ్యూట్లో పెట్టినా మర్చిపోయి. సో ఓకే, లాస్ట్ క్లాస్ చూసినట్టయితే మనం హైట్ ఫిక్స్డ్ విడ్త్ గురించి నేర్చుకున్నాం. అంతకుముందుకు వచ్చేసి టాపిక్స్ ఏంటి, లైక్ 2 వీడియోస్ పెట్టాలి లాస్ట్వి, ఇప్పుడు పెట్టేస్తా ఆ వీడియో ఈ వీడియో మొత్తం 3 వీడియోస్ పెట్టేస్తా ఇప్పుడే. సో క్లాసెస్ కూడా టైమింగ్ షెడ్యూల్స్ చేంజ్ చేస్తా. అప్ టు సిఎస్ఎస్ వరకు క్లాసెస్ అట్లా ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతా. సిఎస్ఎస్ తర్వాతకి సాటర్డే సండేస్ జావా స్క్రిప్ట్ చెప్తాం అన్నమాట, ఓకేనా. సో ప్రీవియస్ వచ్చేసి మనం ఓల్డ్ కాన్సెప్ట్ యొక్క జస్ట్ హింట్లు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతా. మనం ప్రీవియస్ ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ గురించి నేర్చుకున్నాము, కలర్ అనే ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాము, బార్డర్స్ అనే ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాం. బార్డర్ గురించి ఇంకా డీప్గా నేర్చుకుంటాం మనము అప్కమింగ్ క్లాసెస్లో. సో బార్డర్లో బేసిక్ లెవెల్లో నేర్చుకున్నాము. తర్వాత మార్జిన్ గురించి నేర్చుకున్నాము, మార్జిన్ అనేది కూడా మనం ఆల్మోస్ట్ నేర్చుకున్నాము. ప్యాడింగ్ నేర్చుకున్నాము, ఓకేనా. ప్యాడింగ్ ఎలా ఇస్తామని నేర్చుకున్నాము. తర్వాతకి ఇమేజ్ ట్యాగ్ ఎలా వాడతామని నేర్చుకున్నాము, యాంకర్ ట్యాగ్ ఎలా వాడతామని నేర్చుకున్నాము, డివిజన్ ఎలా యూజ్ చేస్తామని నేర్చుకున్నాము. డివిజన్కి ప్రాపర్టీస్ లైక్ అట్రిబ్యూట్ ప్రాపర్టీస్ లైక్ సెలెక్టార్ సెలెక్టార్ ఐటమ్స్ వచ్చేసి లైక్ క్లాస్ ఐడి అనేది ఎలా వాడతామని మనం, సెలెక్టార్ క్లాస్ ఐడి ఎలా వాడతామనేది చూసినాము. అంటే బై టు టార్గెట్ ఎనీ ఎలిమెంట్ టు అప్లై ఎనీ కైండ్ ఆఫ్ సిఎస్ఎస్. సో వీఆర్ గోయింగ్ టు యూస్ క్లాస్ ఐడి అనే ప్రాపర్టీస్ వాడతాం, లైక్ అట్రిబ్యూట్స్ వాడతాం, ఓకేనా. ఏ ఎలిమెంట్ కన్నా వాడవచ్చు మనం, ఓకేనా. సో అది అలా. ఇలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఏం నేర్చుకున్నాం, ఫిక్స్డ్ విడ్త్ గురించి నేర్చుకున్నాం. ఇవన్నీ లాస్ట్ క్లాసెస్ నేర్చుకున్నాం. అలా దీంతో పాటు మనం ఏం చేసినాం, ఒక ఫ్లెక్స్ అనే ఒక ప్రాపర్టీ మామూలుగా జస్ట్ బేసిక్ లెవెల్లో ఫ్లెక్స్ డిస్ప్లే వాల్యూ నేర్చుకున్నాం, డిస్ప్లే ఫ్లెక్స్ అని నేర్చుకున్నాం. డిస్ప్లేలో చాలా ప్రాపర్టీస్ ఉంటాయి,
అది లాస్ట్కి చెప్తా సిఎస్ఎస్లో, ఓకేనా. బట్ ఏంటంటే మీకు నిన్నటి ఒక డిజైన్ చేసినాం కదా లాస్ట్ క్లాస్లో, ఆ డిజైన్ గురించి అని చెప్పి డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పిన అంతే, ఓకేనా. ఇంతవరకు మనం క్లారిటీగా నేర్చుకున్నాం. లాస్ట్ క్లాస్ వచ్చేసి హైట్ విడ్త్, ఫిక్స్డ్ హైట్ విడ్త్. ఇవాళ వచ్చేసి మనం మినిమం విడ్త్ మ్యాక్స్ విడ్త్, మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ అనే కాన్సెప్ట్ నేర్చుకుందాం. మిన్ విడ్త్ అంటే మ్యాక్స్, ఫిక్స్డ్ విడ్త్ ఇస్తే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇదే కంటెంట్ ఉంది, దీన్ని ఏం చేస్తా అంటే, ఇది నాది ఎక్కడ ఉంది, ఇక్కడ ఫైలు డాక్యుమెంట్స్లో మై ప్రాక్టీస్లో index.htmlలో ఉంది నాకు ఫైల్ ఇది, అవునా. సో నేను ఏం చేస్తా, నా ఫోల్డర్లో డాక్యుమెంట్లో మై ప్రాక్టీస్లో index.html ఓపెన్ చేసిన, ఇది నా అవుట్పుట్, ఇది నా అవుట్పుట్, ఓకేనా. అయితే ఇది ఫిక్స్, ఇదేంటి, ఇది ఏ ట్యాగ్, ఇదే ట్యాగ్, దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ చేయలేదు, డిలీట్ చేసినాక, ఇక్కడ ప్రాపర్టీస్ డిలీట్ చేసినాక దీన్ని సేవ్ చేయలేదు కాబట్టి ప్రీవియస్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయి అవి అప్లై అయినాయి అన్నమాట. ఇప్పుడు డిలీట్ చేసి సేవ్ చేసి రీఫ్రెష్ కొడుతున్నా, మనము ఏ ప్రాపర్టీస్ లైక్ ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై చేయకపోతే ఇలా వస్తుందంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అన్నమాట. ఏంటది, డివ్ ట్యాగ్ అనేది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, బ్లాక్ మొత్తం డిస్ప్లే మొత్తం ఆక్యుపై అవుతుంది అన్నమాట. ఎలా అంటే ఇలా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే, కాన్సెప్ట్ వచ్చి మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ కదా. సో మనం ఏం చేద్దాం, ఫస్ట్ మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ అర్థం కావాలంటే విడ్త్ గురించి తెలుసు ఆల్రెడీ, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. విడ్త్ అనేది ఏం చేస్తామంటే, హారిజంటల్ సైజ్ ఆఫ్ ది స్క్రీన్, ఓకే, హారిజంటల్ సైజ్ ఆఫ్ ది ఎలిమెంట్. హారిజంటల్ అంటే ఇలా, హారిజంటల్గా దాని యొక్క విడ్త్ని ఫిక్స్ చేస్తాం స్క్రీన్లో. హైట్ అంటే వెర్టికల్గా హైట్ అంటాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, విడ్త్ అనే ప్రాపర్టీ ఇద్దాం. 400 పిక్సెల్ ఇస్తున్నా, 400 పిక్సెల్స్లో ఇస్తున్నా, అబ్జర్వ్ చేయండి. సేవ్ చేస్తున్నా, సేవ్ చేసిన, ఒకసారి మినిమైజ్ చేసి దాన్ని రీఫ్రెష్ చేస్తాం. అబ్జర్వ్ చేయండి, 400 పిక్సెల్కి వచ్చేసింది నాకు స్క్రీన్ అనేది. అంటే ఇదంతా ఫ్రేమ్, అంటే ఇప్పుడు కంటెంట్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, 400 పిక్సెల్కి వచ్చింది. ఇప్పుడు నేను విడ్త్ గురించి చూద్దాం. సో నేను ఏం చేస్తా అంటే, ఇది 400 పిక్సెల్ కదా, దీన్ని చిన్నగా చేస్తున్నా, స్క్రీన్ సైజ్ చిన్నగా చేస్తుంటే చూడండి, ఓవర్లాప్ అయిపోతుంది, అంటే లోపలికి వెళ్ళిపోతుంది, అంటే చిన్నగా అయితే లేదు స్క్రీన్, అది టెక్స్ట్ అంతా హైడ్ అయిపోతుంది, అవునా. అంటే ఫిక్స్డ్ విడ్త్ ఇచ్చినాం కాబట్టి స్క్రీన్ అనేది ఫ్లెక్సిబుల్ ఉంది. ఇక్కడ నేను ఇటు మూవ్ చేసినప్పుడు స్క్రీన్ని ఈ ఏరియాలో అబ్జర్వ్ చేయండి, ఈ ఏరియాలో అబ్జర్వ్ చేసినట్టయితే మీకు మెజర్మెంట్స్ వస్తాయి, విడ్త్ ఎంత హైట్ ఎంత అని వస్తుంటుంది. నేను మూవ్ చేస్తున్నా చూడండి. సో 171.20 ఇటు పిక్సెల్ స్క్రీన్ సైజ్ తగ్గుతుంది, కానీ టెక్స్ట్ అనేది అక్కడ ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే ఆ కంటైనర్ యొక్క విడ్త్ అనేది, లైక్ ఇది ఆ డివిజన్ యొక్క విడ్త్ అనేది ఫిక్స్డ్ 400 పిక్సెల్ ఇచ్చినాం మనం. కాబట్టి 400 పిక్సెల్ దాకా మనకు ఓకే అనిపిస్తుంది. ఎప్పుడైతే 400 పిక్సెల్ దాటి చిన్నగా అవుతుందో స్క్రీను, హైడ్ అయిపోతుంటుంది అన్నమాట, కనపడదు, అంటే టెక్స్ట్ అనేది అలాగే ఉండిపోతుంది అన్నమాట. అంటే ఇది కరెక్ట్ బిహేవియర్ కాదన్నమాట సిఎస్ఎస్ ఉన్నప్పుడు. సో ఇది ఫిక్స్డ్ విడ్త్ ఇస్తే కరెక్ట్ బిహేవియర్ కాదు స్క్రీన్స్లల్లో. సో మనకు ఫ్లెక్సిబుల్ ఉండాలి, స్క్రీన్ తగ్గుతూ ఉంటే టెక్స్ట్ కూడా అట్లా మౌల్డ్ అయిపోవాలన్నమాట. ఇట్ షుడ్ బి మౌల్డ్ లైక్ దట్, ఓకే. స్క్రీన్ సైజ్కి తగ్గట్టు మౌల్డ్ అయిపోవాలి. సో అలా చేయడానికి వచ్చిందే మనకి మిన్ విడ్త్ అన్నమాట, మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్. సో మిన్ విడ్త్ అనేది ఏం చేస్తామంటే, మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ ఇద్దాం. మ్యాక్స్ విడ్త్ డిటిహెచ్, ఇప్పుడు ఏదైతే 400 పిక్సెల్ ఇచ్చినామో దాన్నే మ్యాక్స్ విడ్త్ చేద్దాం. 400 పిక్సెల్ అంటున్నాం అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు చూడండి తేడా చూడండి మీరు. మ్యాక్స్ విడ్త్కి నార్మల్ విడ్త్కి మ్యాక్స్ విడ్త్కి మ్యాక్స్ విడ్త్ 400 పిక్సెల్ ఉండాలని చెప్తున్నా నేను, దానికి దాటొద్దు అని చెప్తున్నా. మ్యాక్స్ విడ్త్ 400 పిక్సెల్ ఉండాలని చెప్తున్నా, దానికి దాటొద్దు అని చెప్తున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే, సేవ్ చేసిన, అక్కడ 400 పిక్సెల్ పెట్టి సేవ్ చేసిన, మినిమైజ్ చేసిన, రీఫ్రెష్ కొడుతున్నా, ఏం చేంజ్ లేదు. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, చిన్నగా చేసుకుంటూ పోతా, అబ్జర్వ్ చేసిరా, ఇందాకడికి ఇప్పుడు టెక్స్ట్ ఏమవుతుందంటే మూవ్ అవుతుంది చూడండి, అటు స్క్రీన్ తగ్గట్టు మోల్డ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మోల్డ్ అయిపోతుంది. అంటే స్క్రీన్ తగ్గట్టు టెక్స్ట్ అనేది మోల్డ్ అయిపోతుంది.
ఓకేనా. సో మ్యాక్స్ విడ్త్ నాకు డెస్క్టాప్ మోడ్లో నాకు 400 పిక్సెల్ ఉండాలి. బట్ మొబైల్ మోడ్కి వచ్చినప్పుడు దాని తగ్గట్టు టెక్స్ట్ అనేది దానికి మోల్డ్ అయిపోవాలి అన్నప్పుడు మనం ఆ కంటైనర్ ఆ డివిజన్ టెక్స్ట్ యొక్క డివిజన్ యొక్క టెక్స్ట్ డివిజనే కావచ్చు, పారాగ్రాఫే కావచ్చు, ఏదైనా కావచ్చు ఎలిమెంట్ అది. ఆ ఎలిమెంట్కి క్లాస్ అప్లై చేసి ఆ క్లాస్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ మ్యాక్స్ విడ్త్ అనేది అప్లై చేయాలి. మ్యాక్స్ విడ్త్ పెడితే ఫ్లెక్సిబుల్గా ఆ స్క్రీన్ తగ్గట్టు వస్తుంది. మిన్ విడ్త్ అంటే ఏంటి మీనింగ్? మినిమం విడ్త్. నెక్స్ట్ వచ్చి మిన్ విడ్త్ యూజ్ చేద్దాం. ఇందాక మనం మిన్ విడ్త్ అని పెట్టాం. మినిమం విడ్త్ అంటే మినిమం విడ్త్ 400 పిక్సెల్ నుంచి ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అనేది మినిమం విడ్త్ 400 నుంచి స్టార్ట్ కావాలని చెప్తున్నాం. మ్యాక్స్ విడ్త్ అంటే ఏంటి? మ్యాక్స్ విడ్త్ 0 నుంచి 400 పిక్సెల్ లోపట్నే ఉండాలి, దాటొద్దని చెప్తున్నాం. మిన్ విడ్త్ అంటే ఏంటి? మినిమం విడితే 400 నుంచి స్టార్ట్ కావాలి నాకు, అంటే మినిమం విడ్త్ 400 నుంచి స్టార్ట్ కావాలి. మినిమం మ్యాక్స్ ఎంత అని ఉండొచ్చు విడ్త్ అని. ఓకేనా. దీన్ని సేవ్ చేసిన, ఇక్కడికి వచ్చిన, సారీ, సేవ్ చేసి ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ కొడతా. నేనేం చేస్తా, ఫస్ట్ డెస్క్టాప్ మోడ్కి తీసుకొస్తా. అబ్జర్వ్ చేయండి, మినిమం విడ్త్ 400 పిక్సెల్ ఉండాలని చెప్పిన, మ్యాక్స్ విడ్త్ ఎంత అని ఉండొచ్చు అని చెప్తాను. సో స్క్రీన్ పెద్దగా పెరిగింది కదా, 400 కంటే ఎక్కువ ఉంది కాబట్టి స్క్రీన్ ఆటోమేటిక్గా స్క్రీన్ మొత్తం అక్యూపై అయింది, మ్యాక్స్ విడ్త్ వరకు అక్యూపై అయింది. అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మ్యాక్స్ విడ్త్ కూడా 400 దాటింది కదా. ఇక్కడ ఇక్కడ ఇందాక అబ్జర్వ్ చేయమన్నా కదా సైజెస్, అక్కడ చూడండి. ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, దీని అమ్మడి మూవ్ అవుతుంటే 569 పిక్సెల్కి వచ్చిన, 500 పిక్సెల్కి వచ్చిన, 538కి వచ్చిన, 525కి వచ్చిన. ఎప్పుడైతే 400 పిక్సెల్ చూడండి, 400 వరకు ఓకే, 400 దాటింది కదా, 400 దాటంగా చూడు ఫిక్స్ అయిపోయింది అది. ఇక అంటే మనం ఇందాక ఫిక్స్డ్ విడ్త్ తీస్తే చూసినావా, ఫిక్స్డ్ విడ్త్ ఇస్తే ఎలా బిహేవ్ చేసిందో సేమ్ అలాగే బిహేవ్ చేస్తుంది. మినిమం విడితే 400 ఉండాలి, ఫిక్స్డ్ 400 ఉండాలి దానికి, కానీ మ్యాక్స్ ఎంత అని ఉండొచ్చు నాకు అని చెప్తున్నా. మినిమం 400 పిక్సెల్ ఉండాలి, మ్యాక్స్ ఎంత అని ఉండొచ్చు అని చెప్తున్నా. సో ఇది వాయిస్ వర్స, అర్థం చేసుకోండి అంతే. మళ్ళీ ఒక్కసారి ఈ వీడియోని చూస్తే మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్, మిన్ విడ్త్కి మ్యాక్స్ విడ్త్కి తేడా ఏంటని. క్లియరా? రైట్. సో మిన్ విడ్త్ మ్యాక్స్ విడ్త్ చూసినాం కదా. సో అలా చూసుకున్నట్టయితే హైట్లో కూడా మినిమం హైట్ మ్యాక్స్ హైట్ అని ఉంటుంది. సో చూద్దాం. నేనేం చేస్తా అంటే దీని ఏం చేస్తా అంటే ఫస్ట్ నార్మల్ మినిమం హైట్ మ్యాక్స్ హైట్ గురించి తెలుసుకోవాలంటే సిమిలర్గా దీనిలాగానే ఉంటుంది, హైట్లో చూస్తాం అంతే. సో ఫిక్స్డ్ హైట్ 400 ఇస్తా. ఫిక్స్డ్ హైట్ కరెక్టేనా? హెచ్ఐజిహెచ్టియా? ఫిక్స్డ్ హైట్ హెచ్ఐజిహెచ్టి హైట్, స్పెల్లింగ్ తప్పు కొట్టొద్దు. హెచ్ఐజిహెచ్టి హైట్, ఫిక్స్డ్ హైట్ 400 పిక్సెల్ ఇచ్చిన. సో రీఫ్రెష్ కొడుతున్నా, ఫిక్స్డ్ హైట్ 400 పిక్సెల్ ఇచ్చిన. సో సేవ్ చేయలేదా? సేవ్ చేసినాం. హైట్ సో ఫిక్స్డ్ హైట్ బార్డర్ కూడా ఇచ్చుదాం. సో మనకి హైట్ ఇచ్చినాం, బార్డర్ ఇచ్చినాం, విడత ఇస్తున్నాం అంటే ఎప్పుడన్నా తెలుసుకోవాలంటే టెస్టింగ్ కోసం బార్డర్ ఇస్తుంటాం ఎక్కువ. ఓకేనా. బార్డర్ అనేది 1 పిక్సెల్ ఎక్కడి నుంచి ఎక్కడ అక్యుపై అని తెలిసి దాన్ని బట్టి డిజైన్ చేస్తాం కదా. సో సాలిడ్ బ్లాక్ ఇచ్చుకుందాం, దాన్ని బట్టి బార్డర్ వస్తుంది మనకి, ఎక్కడి నుంచి ఎక్కడికి అక్యుపై అయిందో మనకు తెలుస్తుంది అది. సో ఫిక్స్డ్ హైట్ ఇది. దీని యొక్క స్క్రీన్ సైజ్ అనేది మనం 100 పిక్సెల్ పెడతాం. 100 పిక్సెల్ పెడితే మనకు అర్థమవుతుంది. ఇగో ఇది ఇక్కడ 100 పిక్సెల్ పెడుతున్నా, 100% పెడుతున్నా సార్. 100% కొడితే స్క్రీన్ సైజ్ ఇది. ఇది ఒరిజినల్ డివ్ అనమాట. ఓకేనా. ఫిక్స్డ్ హైట్ 400 పిక్సెల్ పెట్టిన దీన్ని. నేనేం చేస్తా అంటే ఈ డివిజన్ని ఇంకా టెక్స్ట్ ఎక్కువ తీసుకుంటా మీకు అర్థం కానికే. ఇదే లైన్ ఆఫ్ టెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే Ctrl+C, కాపీ, పేస్ట్, కాపీ, పేస్ట్. ఓకే, కంటెంట్ ఎక్కువ తీసుకున్నా మీకు అర్థం కావాలి ఇక్కడ, హైట్లో చెప్తున్నా కదా. కంటెంట్ ఎక్కువ తీసుకుని రీఫ్రెష్ కొట్టినా,
సో సేవ్ చేయలేదు అక్కడ, కాబట్టి నాకు రాలేదు. సేవ్ చేయాలి కంపల్సరీ. సేవ్ చేస్తేనే మనకి అవుట్పుట్ అనేది చూపిస్తుంది. రిఫ్రెష్ కొడుతున్నాం. ప్రాక్టీస్ అప్పుడు మాత్రమే ఇలా కొడతాం, బట్ రిజల్ట్స్ చూడకూడదు అలవాటైనాక మనకి. చూడండి, మనం ఫిక్స్డ్ హైట్ అనేది 400 పిక్సెల్ ఇచ్చినాం. 400 పిక్సెల్కి మించి డేటా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓవర్ఫ్లో అయిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. అది అది కరెక్ట్ బిహేవియర్ కాదు. ఓకేనా, ఎప్పుడైనా డెవలప్మెంట్లో అది కరెక్ట్ బిహేవియర్ కాదు. చూడండి, మనం తగ్గిస్తూ ఉంటే డివిజన్ యొక్క హైట్ అలాగే ఉంటుంది, ఫిక్స్డ్ హైట్, బట్ టెక్స్ట్ అంతా బయటకు వచ్చేసింది. ఇది డిజైన్ని మొత్తం కొలాప్స్ చేస్తుంది అన్నమాట. సో ఇది కరెక్ట్ వే కదా. సో దీన్ని ఓవర్కమ్ చేయనీకే మనము వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ కాల్డ్ మిన్ హైట్. ఓకే, సేమ్ దాని లెక్కనే మిన్ హైట్. మినిమం హైట్ నాకు 400 పిక్సెల్ ఉండాలని చెప్తున్నా, బట్ మ్యాక్స్ ఎంత ఉండొచ్చు అని చెప్తున్నా. మినిమం హైట్ 400 పిక్సెల్ ఉండాలని చెప్తున్నా, బట్ మ్యాక్స్ ఎంత ఉండొచ్చు అని చెప్తున్నా. అబ్జర్వ్ చేయండి, రీఫ్రెష్ కొడుతున్నా, ఒక్కసారి దీన్ని స్లోగా చూడండి. కంటెంట్ తగ్గట్టే బాక్స్ పెరిగిపోతుంది. చూడండి కిందికి, కంటెంట్ తగ్గట్టు బాక్స్ అంటే ఓవర్ఫ్లో కానిస్తలేదు. అబ్జర్వ్ చేయండి, కంటెంట్ తగ్గట్టు మనకు బాక్స్ అనేది పెరిగిపోతుంది. క్లియరా? ఇది మిన్ హైట్. మిన్ హైట్ యొక్క ప్రాపర్టీ ఇలా యూజ్ అవుతుంది అన్నమాట మనకి. ఎప్పుడైతే కంటెంట్ అనేది రెస్పాన్సివ్గా బేస్డ్ ఆన్ కంటెంట్, కంటైనర్ ఆర్ ఎలిమెంట్ ఆర్ డివిజన్, ఏదైనా ట్యాగ్ కానీ ఏదైనా అనొచ్చు, మనం టెర్మినాలజీ ఏది వాడినా కూడా ఆ సెక్షన్ని విడ్త్గా హైట్ కానీ యాజ్ బేస్డ్ ఆన్ హైట్ ఆఫ్ ది కంటెంట్ మీద మూవ్ చేయడం అనేది మనకు మిన్ హైట్ అనే ఒక ప్రాపర్టీ మీద ఉంటుంది. ఓకేనా, సో ఇఫ్ యూ యూజ్ మిన్ హైట్ ప్రాపర్టీ, సో ఆటోమేటికల్లీ ద బాక్స్ విల్ గ్రోస్ యాజ్ పర్ ది కంటెంట్ స్క్రీన్ విడ్త్. ఓకే, screen width, as screen width decreases, okay, the box size will increase. Clear? As screen width decreases, the box size will increase. Before, if we give fixed height, the box size height will be like that only. So then we'll get a property called overflow. Okay na, overflow. So min height apply చేయకుండా మీకు ఓవర్ఫ్లో అనే ఒక ప్రాపర్టీ గురించి చెప్తాను. సో నేను ఏం చేస్తా అంటే, మనము అది ఎగ్జాక్ట్ బిహేవియర్ కాదు, ఓవర్ఫ్లో చేయడం అనేది ఎగ్జాక్ట్ బిహేవియర్ కాదు. ఇప్పుడు ఓవర్ఫ్లో అవుతుంది నాకు, ఇలా కాదు. నేను కొన్ని సిచ్యువేషన్లో నేను కంటెంట్ పెరగొద్దు నాకు, బట్ ఆ టెక్స్ట్ అంతా చూడగలగాలి నేను అన్నప్పుడు ఓవర్ఫ్లో అనే ఒక ప్రాపర్టీ వాడతాం అదే బాక్స్ మీద. ఓవర్ఫ్లో డిఫాల్ట్గా ఉండేది స్క్రోల్. ఓవర్ఫ్లో స్క్రోల్ అంటుంది. ఓవర్ఫ్లో స్క్రోల్ అని పెడితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రీఫ్రెష్ కొట్టినట్టయితే కంటెంట్ విత్ ఇన్ బాక్స్లోకి వస్తుంది, బాక్స్ పక్కన స్క్రోలింగ్ వస్తుంది. క్లియరా? ఇలా కూడా మనం కంటెంట్ని ఫిక్స్డ్ హైట్లో ఒకటే కంటెంట్లో స్క్రోలబుల్ కూడా చూసుకోవచ్చు అన్నమాట, చేసుకోవచ్చు. ఇలా కూడా చేసుకోవచ్చు మనం. ఓకేనా, లేదు ఓవర్ఫ్లో హిడెన్ అంటాం. హిడెన్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. హిడెన్ అనే ప్రాపర్టీ అది రియల్ టైంలో వాడొద్దు. హిడెన్ అని వాడినాం అనుకో, బాక్స్ ఎంత హైట్ ఉందో అంత హైట్ ఉన్న అది టెక్స్ట్ వర్క్ చూపించి మిగతా టెక్స్ట్ ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందో దాని అంతా హైడ్ చేసి పడేస్తుంది. ఇది ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ కాదు. ఓకేనా, అలా చేయొద్దు ఎప్పుడైనా. సో వీ హ్యావ్ టు యూస్ ఓవర్ఫ్లో స్క్రోల్. ఓవర్ఫ్లో స్క్రోల్ అన్నమాట. ఓకేనా, మనకి ఓవర్ఫ్లో ఉంటుంది, ఓవర్ఫ్లో ఎక్స్ అని ఉంటుంది, ఓవర్ఫ్లో ఎక్స్, ఓవర్ఫ్లో వై, ఇలా కూడా చేయొచ్చు. ఎక్స్ అంటే ఎక్స్ యాక్సిస్ హారిజెంటల్, వై యాక్సిస్ వెర్టికల్. సో ఓవర్ఫ్లో స్క్రోల్ అనేది మనం వెర్టికల్ కూడా స్క్రోల్ చేయించచ్చు మనం. ఒక విడ్త్ సెట్ చేసినప్పుడు కంటెంట్ అనేది అవుట్ అవుతుంది కదా, అప్పుడు మనం ఓవర్ఫ్లో అనేది సెట్ చేయొచ్చు మనం. ఓకేనా, సో మనం యూజ్ చేస్తుంటే అర్థమవుతుంటుంది. ఇది ఓవర్ఫ్లో అనే ప్రాపర్టీ పెద్ద యూజ్ చేయం మనం, సమ్ వెరీ రేర్ కండిషన్లో వాడతారు. సో మ్యాక్స్ వచ్చేసి రెస్పాన్సివ్ వేలోనే కొడతారు. మిన్ విడ్త్, మిన్ హైట్లు ఇవి వాడతారు ఎక్కువ. లేదంటే విడ్త్ 100% పర్సంటేజ్లలో తీసుకుంటారు. ఓకేనా, ఇలా హైట్ ఆటో అని తీసుకుంటారు, ఇలా తీసుకుంటారు అన్నమాట. క్లియర్ కదా? మ్యాక్స్ విడ్త్, మ్యాక్స్ హైట్, మిన్ విడ్త్, మిన్ హైట్. సో మ్యాక్స్ హైట్ ఏంటంటే మీనింగ్, మ్యాక్స్ హైట్ గురించి చెప్పలేం. మ్యాక్స్ హైట్ అంటే ఏంటంటే దానికి చెప్తున్నాం ఏంటంటే, మ్యాక్స్ హైట్ అంటే 0 నుంచి మ్యాక్స్ 400 పిక్సెల్ హైట్ కంటే పెరగొద్దు అని చెప్తున్నా. దాని లోపల ఉందనుకో హైట్ ఆఫ్ ది కంటెంట్ అవుతుంది.
దాని లోపల ఉందనుకో కంటెంట్ యొక్క హైట్ మాత్రం పెరుగుతుంది. చూడండి, దాని లోపల ఉందనుకో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా హైట్ 400 పిక్సెల్కి వచ్చింది. నేనేం చేస్తా అంటే ఇలా కంటెంట్ తగ్గిస్తా, నేను డిలీట్ చేసిన, సేవ్ చేసిన, సో రీఫ్రెష్ కొడుతున్నా. ఇప్పుడు చూడండి, నాకు ఫిక్స్డ్ హైట్ 400 పిక్సెల్ లేదు చూడండి. నేను ఇట్లా దీన్ని స్క్రోల్ చేస్తుంటే హైట్ చూడండి, హైట్ ఎంత వచ్చింది, హైట్ అనేది 400 పిక్సెల్ లేదు. సో దీన్ని ఇంకా తగ్గిస్తా, అంటే కంటెంట్ తగ్గట్టు ఫిక్స్డ్ హైట్ లేదన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ హైట్ వస్తలేదు, హైట్ అనేది తగ్గుతుంది, కంటెంట్ని బేస్ చేసుకొని తగ్గుతుంది. 400 పిక్సెల్ కంటే లోపల ఉందనుకో కంటెంట్ని బేస్ చేసుకొని తగ్గుతుంది. 400 పిక్సెల్ కంటే ఎక్కువ ఉంటే అది ఓవర్ఫ్లో అయిపోతుంది టెక్స్ట్. చూడండి, కంటెంట్ని బేస్ చేసుకొని తగ్గుతుంది, అంటే మ్యాక్స్ విడ్త్ మీకు తెలిసి ఉంటుంది. ఈ కంటెంట్ మ్యాక్స్ విడ్త్ 400 పిక్సెల్ కంటే దాటదు అనే కండిషన్లో మ్యాక్స్ హైట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, అది కంటెంట్ తగ్గట్టు పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని పెంచుకుంటూ వెళ్తా, పెంచుకుంటూ స్క్రీన్ పెద్ద చిన్న చేసిన 400 పిక్సెల్ ఎప్పుడవుతుందో అప్పుడు అక్కడ వరకు బాక్స్ ఆగిపోయింది. చూడండి, ఇక్కడ 400 పిక్సెల్ వరకు ఇక్కడ బాక్స్ ఆగిపోయింది, కంటెంట్ అవుట్ సైడ్ వచ్చేసింది, ఓవర్ఫ్లో అయిపోయింది. చూడండి, ఓకేనా, ఇలా మ్యాక్స్ హైట్ ఫిక్స్ చేసుకోవచ్చు. క్లియరా, మ్యాక్స్ హైట్ ఫిక్స్ చేసుకోవచ్చు. క్లియరా, రైట్, ఓకే. సరే, నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే బాక్స్ సైజింగ్ అని ఒక కాన్సెప్ట్. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. బాక్స్ సైజింగ్ ఏం చేస్తుందంటే ఇది ఒక బ్లాక్ అనుకోండి, ఓకేనా, ఇది ఒక డివిజన్ అనుకోండి. నువ్వేం చేస్తున్నావు అంటే ఒక డిజైన్ చేస్తున్నావు. డిజైన్ లోపల నువ్వేం పెడుతున్నావు అంటే ఒక బాక్స్, డివిజన్ లోపల ఇంకొక వచ్చేసి ఇదొక డివిజను ఫర్ ఇమేజ్ పెట్టినాం అనుకోండి. ఇదొక నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇమేజ్ తీసుకుందాం, ఇదొక కంటెంట్ అనుకోండి, కంటెంట్ పెట్టినాం అనుకోండి. సో దీని యొక్క టోటల్ విడ్త్, డివిజన్ యొక్క విడ్త్, ఫిక్స్డ్ విడ్త్ ఒక 1200 పిక్సెల్ ఇచ్చిన అనుకోండి. మీరేంది ఫిక్స్డ్ విడ్త్ 1200 పిక్సెల్ ఇచ్చిన అనుకోండి. ఏది దీని విడ్త్, టోటల్ దీని విడ్త్. సారీ, ఇది ఆరో మార్క్స్ ఏడా దొరికితే సరే, దీని విడ్త్ టోటల్ విడ్త్ 1200 పిక్సెల్ అనుకోండి డివిజన్ది. ఇమేజ్ యొక్క విడ్త్ వచ్చేసి నేను ఏమంటున్నానంటే 600 పిక్సెల్ అనుకోండి. ఓకే, 600 పిక్సెల్ వేసుకోండి. ఇమేజ్ యొక్క విడ్త్ 600 పిక్సెల్ వేసుకోండి. ఈ ఇమేజ్ ఈ కంటెంట్ యొక్క విడ్త్ 600 పిక్సెల్ వేసుకోండి. సో ఇది నార్మల్, మనం విడుతులు ఇచ్చిన బాగానే ఉంది. ఎప్పుడైతే దీనికి అడిషనల్గా టోటల్ ఈ కంటెంట్ యొక్క విడుతు, అంటే ఈ డివిజన్ యొక్క విడుతు, ఈ డివ్ యొక్క విడుతు నాకు 1200 పిక్సెలే ఉండాలి. బట్ మనం ఏం చేస్తామంటే దాని లోపల ఉన్న ఎలిమెంట్స్కి మళ్ళీ దానికి ప్రాపర్టీస్ అప్లై చేస్తాం. మనం ఫిక్స్డ్ విడ్త్ 600 1200 పిక్సెల్ ఓకే, దాని విడ్త్ వచ్చేసింది, అవునా, 600 ప్లస్ 1200. మనం ఊకుంటామా, ఉండం కదా. సింపుల్గా ఏం చేస్తాం, విల్ అప్లై ప్యాడింగ్. సో దీనికి ఏం చేస్తాం, ప్యాడింగ్ అప్లై చేస్తాం. ఏం అప్లై చేస్తాం, ప్యాడింగ్ అప్లై చేస్తాం. లైక్ ఎట్లా అంటే ఒక 10 పిక్సెల్ ప్యాడింగ్ అప్లై చేస్తాం. ఓకేనా, ఏంటది, ఈ ప్యాడింగ్ అప్లై చేసినాం. ఈ బాక్స్కి 10 పిక్సెల్ ప్యాడింగ్ అప్లై చేసినాం. దీని యొక్క విడ్త్ ఇది, ఓకేనా, ఇదేంది విడ్త్, దీని యొక్క విడ్త్ ఇది, ఓకేనా, ఇది దీని యొక్క విడ్త్. సో దీని విడ్త్ 600 పిక్సెల్ 1200 పిక్సెల్, టోటల్ డివిజన్ యొక్క విడ్త్ 1200 పిక్సెల్. దీని 10 పిక్సెల్ ప్యాడింగ్ పెట్టినాం. మనం ఊకుంటామా, ఊకంగా దీని కూడా 10 పిక్సెల్ ప్యాడింగ్ పెడతాం. కొద్దిగా నీట్గా కనబడాలి కాబట్టి దీన్ని కూడా 10 పిక్సెల్ ప్యాడింగ్ పెట్టేస్తాం. నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పి దీనికి 10 పిక్సెల్ ప్యాడింగ్ పెట్టేసిన.
ఇప్పుడు అడిషనల్గా ఎన్ని పిక్సెల్ యాడ్ అయింది చార్ట్లో పెట్టండి. అడిషనల్గా ఎన్ని పిక్సెల్ యాడ్ అయింది మనకిడ టోటల్ 1200కి అడిషనల్గా ఎన్ని పిక్సెల్ యాడ్ అయింది ఇప్పుడు 20 పిక్సెల్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఇప్పుడు ఏమవుతుంది మన స్క్రీన్ సైజే 1200 పిక్సెల్. 1200 పిక్సెల్ అన్నప్పుడు మనం ప్యాడింగ్ యాడ్ చేస్తాం. ఇందులో 10 యాడ్ చేసినాము, అందులో 10 యాడ్ చేసినాం. సో ఇప్పుడు 1220 పిక్సెల్ అయింది. స్క్రీన్ ఏమవుతుంది అప్పుడు హారిజెంటల్గా ఫ్లిక్కర్ అవుతుంది. ఏమవుతుంది ఫ్లిక్కర్ అవుతుంది. ఫ్లిక్కరింగ్ ఈజ్ మొత్తం షేక్ అవుతుంది. అంటే ఇటు స్క్రోల్ చేసి ఇటు వస్తుంటుంది, అటు స్క్రోల్ చేసి అటు వస్తుంటుంది. అంటే కింద స్క్రోల్ బార్ వచ్చేస్తుంది అన్నమాట. స్క్రీన్కి స్క్రోల్ బార్ వస్తుంది అన్నమాట. అది ఎక్స్పెక్టెడ్ డిజైన్ కాదు, అది రికమెండెడ్ డిజైన్ కాదు, అది గుడ్ అప్రోచ్ కూడా కాదు. ఎప్పుడైతే మనము ఒక డిజైన్ చేస్తున్నాం అంటే ఫిక్స్డ్ కదలొద్దు అంతే. ఆ డిజైన్ అట్లా కనబడాలి, స్క్రీన్కి తగ్గట్టు కనబడాలన్నమాట. ఇప్పుడు కింద సెక్షన్ ఒక విడుతూ, ఆ పైన సెక్షన్ ఒక విడుతూ, ఆ పైన సెక్షన్ ఒక విడుతుంటే అది ఇట్ ఈస్ నాట్ ఏ డిజైన్. ఓకే, అది కరెక్ట్ డిజైన్ కదన్నమాట. సో దీన్ని ఓవర్కమ్ చేయనీకే బాక్స్ సైజింగ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది మనకి. ఏంటది బాక్స్ సైజింగ్. బార్డర్ బాక్స్ అని పెట్టాలి. ఏం పెట్టాలి బాక్స్ సైజింగ్. సో ఇది పెట్టే ముందు నేను ఏం చేస్తా అంటే మనం అన్న కాన్సెప్ట్ని అప్లై చేసి చూపిస్తాను. ఈ సెక్షన్ యొక్క విడత నేను ఏం చేస్తా అంటే 1200 పిక్సెల్ తీసుకుంటా. విడత వచ్చేసి ఫిక్స్డ్ విడత తీసుకుంటున్నా. విడత వచ్చేసి 1200 పిక్సెల్ తీసుకుంటున్నా. ఓకే, హైట్ వదిలేసేయండి. విడత అయితే చూడండి, విడత వచ్చేసి 1200 పిక్సెల్ తీసుకుంటున్నా. నేనేం చేస్తాంటే ఇంకొక 2 డివిజన్స్ తీసుకుంటా. దీని లోపల ఇంకొక పీ ట్యాగులు తీసుకొని, సారీ, దీని లారంని కట్ చేసుకుంటున్నా. పీ ట్యాగ్ తీసుకుంటున్నా, సారీ, పీ ట్యాగ్ తీసుకుంటున్నా. పీ ట్యాగ్ తీసుకొని సో పీ ట్యాగ్ లోపల నేను కంటెంట్ పెడతా. సో పీ ట్యాగ్ లోపల ఇది ఒక కంటెంట్ ఉంది, ఇది ఒక కంటెంట్ బాక్స్ అనుకుంటా. ఇంకొక కంటెంట్ బాక్స్ తీసుకుంటా, ఇంకొక పీ ట్యాగ్ తీసుకుంటా, కాపీ చేస్తున్నా కింద. అదే కాన్సెప్ట్ కదా మనది. ఇమేజ్ పెట్టినా కంటెంట్ పెట్టినా ఒకటే మనకి. ఓకేనా, 2 కంటెంట్లే తీసుకుందాం. సో దీనికి ఏం చేద్దామంటే క్లాస్ తీసుకుందాం. క్లాస్ ఈజ్ ఈక్వల్ టు L1 అనుకుందాం, S1 అనుకుందాం, సెక్షన్ 1 అనుకుందాం, సబ్ సెక్షన్ 1 అనుకుందాం. దీని క్లాస్ ఈక్వల్ టు S2 అనుకుందాం, సింపుల్గా S2 అనుకుందాం. ఓకేనా, 2 సెక్షన్లు ఉన్నాయి నాకు. దీనికి సిఎస్ఎస్ రాస్తున్నాను. ఇప్పుడు నేను ఎక్కడుంది అది సెక్షన్ లోపలనే ఉంది. సెక్షన్ 1 లోపలనే సబ్ క్లాసెస్ ఉన్నాయి. $.S1. S1 యొక్క విడత నేను ఏం చేస్తా అంటే S1 యొక్క విడత వచ్చేసి 600 పిక్సెల్ తీసుకుంటున్నా. S2 యొక్క విడత వచ్చేసి టైం సేవింగ్ కోసం కాపీ పేస్ట్ చేసిన. S2 యొక్క విడత వచ్చేసి 600 పిక్సెల్. 1200 పిక్సెల్కి ఇప్పుడు నాకు ఓకే. సో నాకు అర్థం కానికి నేను ఏం చేస్తాను అంటే దేనికి దానికి బార్డర్లు పెట్టుకుంటా. ఓకేనా, బార్డర్లు పెడితే అవుట్ అవుతుంది కానీ బార్డర్ ఏమొద్దులేండి. సో మనం విడత చూద్దాం. ఇప్పుడు బార్డర్ వచ్చేసి మళ్ళీ పెడితే అది యాడ్ అయిపోతుంది. సో బార్డర్ అయితే పెడదాం. ఫస్ట్ 1200 పిక్సెల్ చూద్దాం. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడికి వచ్చి క్లోజ్ చేసి రీఫ్రెష్ కొడుతున్నా. సో 2 డివిజన్లు, ఇదొక డివిజన్, ఇదొక డివిజను. ఏదో డివిజన్కి 600 పిక్సెల్ విడ్త్ పిక్సెల్ 2 S2 S2 కరెక్ట్ కదా. సేవ్ చేసినాము. అది ఫుల్ విడ్త్ వస్తుంది, ఇది హాఫ్ విడ్త్ వస్తుంది. వై రీఫ్రెష్. చెప్పండి ఇష్యూ ఏంటిడా. ఇది హాఫ్ వస్తుంది విడ్త్, ఇది ఫుల్ వస్తుంది. ఎందుకు? నేనేం చేస్తానంటే ఐ విల్ గో అండ్ అగైన్ ఓపెన్ ఇట్. సంథింగ్ ఇస్ ఫిస్సింగ్. 600 పిక్సెల్, 600 పిక్సెల్. ఓకే, చెప్పండి ఇక్కడ ఏమైంది చెప్పండి.
ఓకే. ఇప్పుడు మీరు చెప్పాలి ఇక్కడ ఏమైందో మీరు చెప్పాలి. సో టైం ఎందుకు వేస్ట్ కానీ ఇక్కడ సెమీ కోలన్ మర్చిపోయినాం. ఓకేనా, సెమీ కోలన్ మర్చిపోయినాం కాబట్టి సెమీ కోలన్ విల్ కొలాప్స్ హోల్ డిజైన్. ఓకేనా, హోల్ డిజైన్ని సెమీ కోలన్ అనేది కొలాప్స్ చేస్తుంది ఈజీగా. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను ఏం చేసిన 600 పిక్సెల్ 600 ఇది బ్లాక్ లెవెల్ ఎలిమెంట్లు కాబట్టి బ్లాక్ లెవెల్లో వచ్చేసాయి నాకు. ఓకేనా, నేనేం చేస్తా ఇదన్నిటిని ఒక లైన్లోకి తీసుకురావడానికి డిస్ప్లే ప్రాపర్టీ మళ్ళీ మళ్ళీ వాడతా అని చెప్పిన మీకోసం, జస్ట్ మనకు కాన్సెప్ట్ అర్థం కావాలి కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్ అంటున్నా. ఫ్లెక్స్ అని పెట్టి నేను రిఫ్రెష్ కొట్టినట్టయితే నాకు ఏమవుతుందంటే ఒక లైన్కి వచ్చేసింది. ఇది బాగానే ఉంది. నేనేం చేస్తా అంటే ఇక్కడ దీని యొక్క విడ్త్ ఎంత ఉంది, దీని యొక్క విడ్త్ 1200 పిక్సెల్ ఉంది. ఓకేనా, ఎగ్జాక్ట్ దీని బాక్స్ సైజింగ్ చూసుకున్నట్టయితే ఇది తగ్గించిన కానీ ఇట్లా కాదు, దీన్ని ఇక్కడ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకు మెనూ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది అంటే మనకి ఈ సెక్షన్ అనేది ఎక్కడ కనబడాలి, ఎక్కడ కనబడాలి, ఎక్కడ కనబడాలని కనిపిస్తుంది. కింద పెట్టుకుందాం మనం. కింద పెట్టుకున్నట్టయితే మనకి బాక్స్ మోడల్ చూడడానికి వస్తుంది మనకి. సో మనకి ఏంటంటే టోటల్ విడ్త్ ఇది. సో బార్డర్ తీసుకుందాము. దీని యొక్క బాక్స్ సైజింగ్ సో 1520 పీసెస్ స్క్రీన్ సైజ్ వచ్చింది నాకు. సో స్క్రీన్ సైజ్ కాదు నాకు కావాల్సింది, దీని యొక్క విడ్త్. దీని టోటల్ విడ్త్ ఎంత, 1200 పిక్సెల్ ఇచ్చిన బాక్స్ యొక్క విడ్త్. దీన్ని హోవర్ చేస్తాను నేను. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఇక్కడ దీని మీద క్లిక్ చేసి దీని మీద హోవర్ చేసినట్టయితే మనకి దాని యొక్క ఇట్లా క్లిక్ చేసినట్టయితే మనకి దాని విడ్త్ కనబడుతుంది. ఓకేనా, సో 1200 పిక్సెల్ స్క్రీన్ విడ్త్ వస్తుంది. స్క్రీన్ విడ్త్ కాదు, ఈ డివిజన్ విడ్త్ చెప్తున్నాను నేను ఎప్పుడైతే హోవర్ చేస్తానో బాడీ లోపల ఈ డివిజన్ విడ్త్. అబ్జర్వ్ చేయండి, దీని మీద హోవర్ చేసినప్పుడు ఇక్కడ సెక్షన్ విడ్త్ వస్తుంది. ఇక్కడ ఈ ఏరియాలో దీని మీద హోవర్ చేసిన డివ్ సెక్షన్ 1 యొక్క విడ్త్ 1200 పిక్సెల్, హైట్ 160.8. ఓకేనా, సో అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఇది ఫిక్స్డ్ రైట్. ఇది మీకు క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఇది మీకు క్లిక్ చేసినప్పుడు అక్కడ కనిపిస్తుంది 1200 ఇంటూ 160 అని. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే దీనిలో ఒక 10 పిక్సెల్ యాడ్ చేస్తా, ప్యాడింగ్ 10 పిక్సెల్ యాడ్ చేస్తా, ప్యాడింగ్ 10 పిక్సెల్ యాడ్ చేస్తా ఇందులో. ఓకే, ఇందులో 10 పిక్సెల్ ప్యాడింగ్, ఇందులో ఒక 10 పిక్సెల్ ప్యాడింగ్ యాడ్ చేస్తా. సేవ్ చేస్తున్నా, మినిమైజ్ చేస్తున్నా, రీఫ్రెష్ కొడుతున్నా, యాజ్ మళ్ళీ యథావిధిగా. ఓకేనా, ఇక్కడికి వచ్చి సెలెక్టార్ని తీసుకుంటున్నా. దీన్ని సెలెక్టార్ అంటాం మనం, ఎలిమెంట్ సెలెక్టార్ అంటాం. సెలెక్టార్ని తీసుకొని మనం ఏం చేస్తామంటే చిన్నగా హోవర్ చేస్తాం మన దాని మీద. మనకేంది ఈ డివిజన్ మీద చూసినట్టయితే దీని యొక్క విడ్త్ ఇక్కడ చూడండి, దీని యొక్క విడ్త్ ఎంత 580. సో మీకు ఆటోమేటిక్గా మార్జిన్ 16 పిక్సెల్ వస్తుంది. 10 పిక్సెల్ ప్యాడింగ్ అప్లై అవుతుంది. 580 అంటే 20 పిక్సెల్ ప్యాడింగ్ అవుతుంది ఇంటర్నల్గా. ఓకేనా, సో మనకి ఏంటంటే ఒరిజినల్గా అయితే మనకి ఎక్కువ అయిపోతుంది ఇక్కడ చూపిస్తుంది కానీ ఫ్లెక్సిబుల్గా. బట్ డిజైన్ పరంగా వస్తే మనము రియాలిటీకి వచ్చేవరకు, స్క్రీన్కి వచ్చేవరకు ఏమవుతుందంటే దీని యొక్క విడ్త్ పెరిగిపోయింది చూడండి. ఇప్పుడు యాక్చువల్ ఏంది దీని విడ్త్, హైట్, ది టోటల్ హైట్, విడ్త్, టోటల్ ప్యాడింగ్ చూసుకున్నట్టయితే మనకి ఇది ఇంటర్నల్ 10 పిక్సెల్ ఇచ్చినాం కదా. సో అలాగే దీని కూడా 10 పిక్సెల్ ఇద్దాం. పేరెంట్ కూడా 10 ప్యాడింగ్ ఇచ్చేద్దాం. ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్ ఇద్దాం. సేవ్ చేసి రిఫ్రెష్ కొట్టినట్టయితే పేరెంట్కి కూడా మనకి ప్యాడింగ్ అనేది దీన్ని సెలెక్టర్ తీసుకొని పేరెంట్ మీద ఎక్కడైతే ఇక్కడ హోవర్ చేసినట్టయితే మనము చిన్న స్క్రోల్ 240 అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు సెక్షన్ చూసినట్టయితే ఈ సెక్షన్ మీద హోవర్ చేసినట్టయితే నాకు డివిజన్ విడ్త్ ఎంత ఉండాలి, డివిజన్ విడ్త్ 1200 పిక్సెల్ ఉండాలి. బట్ నాకు ఎంత కనిపిస్తుంది ఇక్కడ 1240 పిక్సెల్ కనిపిస్తుంది. ఓకేనా, 1200 పిక్సెల్ ఉండాలి. ఇక్కడ 1200 పిక్సెల్ కాదు, డివిజన్ 1200 ఉండాలి. 1200 20 + 20 20 + 20 ఎంత, మొత్తం 40 అంటే 1240 అనేది విడ్త్లో చూపిస్తుంది. హైట్లో 20 40 యాడ్ అవుతుంది.
ఇటు ఈ ట్వంటీ అనేది దీనికి యాడ్ అవుతుంది 180కి, ఈ ట్వంటీ అనేది దీనికి యాడ్ అవుతుంది 1200కి. మనం ఎప్పుడైతే ఎలిమెంట్ మీద హోవర్ చేస్తామో ఈ సెక్షన్లో మీకు సైజెస్ కనబడతాయి. అబ్జర్వ్ చేయండి, నేను హోవర్ చేస్తున్నా, అక్కడ డివిజన్ 1240. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. 1240 కాదు, నాకు 1200 లోపలనే మొత్తం వచ్చేసేయాలన్నప్పుడు నేనేం చేస్తా అంటే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ బార్డర్ బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్. ఓకే, రీఫ్రెష్ కొడితే బాక్స్ సైజింగ్ బార్డర్ బాక్స్ అబ్జర్వ్ చేయండి. నేను సెలెక్టర్ తీసుకొని డివిజన్ మీద సెక్షన్ మీద పెడితే చూడండి 1200 పిక్సెల్ వచ్చేసిందా. ఇక్కడ అబ్జర్వ్ చేయండి 1200 సెక్షన్ మీద కొట్టిన 1200 పిక్సెల్. ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి 1160కి చేంజ్ అయిపోయింది. ఇందాక 1200 ఉండాలి 1160కి చేంజ్ అయిపోయింది. ఓకేనా, 1200 ఉండాలి 1160 అంటే విత్ ఇన్ 1200 పిక్సెల్ అంటే 1160 ప్లస్ 20 1180 ప్లస్ 20 1200 విత్ ఇన్ 1200 అనే మెయింటైన్ చేస్తుంది అది. అంటే మన యొక్క ఇచ్చిన మెజర్మెంట్స్ దాటొద్దు అన్నప్పుడు ఏ సెక్షన్ అన్న డిజైన్ చేస్తున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్డు డిజైన్ చేస్తున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కార్డు, అమెజాన్ తీసుకుందాం. అమెజాన్ తీసుకున్నట్టయితే ఇందులో ప్రోడక్ట్స్ ఉంటాయి మనకు చాలా. సో అబ్జర్వ్ చేయండి, ఇది ఒక డిజైన్ చేస్తున్నావు, బట్ నీ ఫ్లెక్సిబిలిటీ బట్టి లోపల కంటెంట్కి ఏ ప్యాడింగ్ అని ఏ మార్జిన్ అని ఏదైనా ఇస్తున్నావు. బట్ దానివల్ల ఈ ఈ ఈ బాక్స్ అనేది డిస్టర్బ్ కావద్దు, అంటే ఈ ఎలిమెంట్ అనేది డిస్టర్బ్ కావద్దు. సేమ్ హైట్ సేమ్ విడుదల కనబడుతున్నాయి మనకి ఇక్కడ ఈక్వల్గా, అవునా. కానీ ఆ లోపల కంటెంట్ ఏదైనా ఉంటుంది సంబంధం లే, బట్ డిస్టర్బ్ కాలేదు. ఎందుకు కావాలంటే అప్పుడు బాక్స్ సైజింగ్ అనేది వాడతాం. ఇక్కడ బాక్స్ సైజింగ్ వాడితే పక్కన ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయదన్నమాట. ఓకేనా, విత్ ఇన్ దాంట్లోనే ఈ కంటెంట్ అంతా సెట్ అయిపోతుంది. ఇది ఎగ్జాంపుల్ దీనికి. ఓకేనా, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి చెప్పుకుందాం. క్లాసెస్ అనేది రేపు ఉంటుందా ఉండదా ఎట్లా ఉంటుందా అని చెప్తా నేను. రేపు చార్ట్ మార్నింగ్ చెప్తా. ఇప్పుడు వరకు అయితే నేర్చుకోండి, ఇప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసేస్తా. ఓకేనా, థ్యాంక్ యూ, గుడ్ నైట్.